చందమామ కథ. మేకు విలువ. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని పేరు గోవిందుడు. అతనికి పెళ్ళి అయింది. 2 పిల్లలు కూడా కలిగారు. కానీ భూవసతి కొంచెమైనా లేకపోవటం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది. ఇందుకు గాను అతను రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీ నాలి చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. వస్తుతః గోవిందుడు పొదుపు ఎరిగినవాడు. అతని చిన్నతనంలో అతని తండ్రి, నాయనా, ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు. గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మర్చిపోలేదు. ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు. గోవిందుడు చూస్తూ ఉండగానే గుర్రం కాలి లాడం తాలూకు మేకొకటి జారి తలుక్కున మెరిసి దారిలో పడిపోయింది. బాబూ, లాడం మీకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు. మంత్రి కొడుకు వెనక్కు తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు. ఒక లాడం మేకు కోసం వెనక్కు వెళ్ళటం అతనికి పరువు లోపం అనిపించింది. అదీగాక అతను అరణ్యంలో నుంచి వెళ్లే అడ్డదారిన నగరానికి వెళ్తున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదనుకున్నాడు. కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు. అతను అరణ్యంలో అట్టే దూరం పోకమునిపే గుర్రం కాలిలాడం వదులై ఊడి వచ్చింది. గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్టయితే మంత్రి కొడుకు ఏదో ఒక విధంగా లాడాన్ని మళ్ళీ బిగించి ఉండేవాడే. కానీ లాడం లేక గుర్రం కుంటుతూ ఉండటం చేత అతను గుర్రం దిగి నడవవలసి వచ్చింది. అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండటం చూసి దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు అంటగట్టి పారిపోయారు. ఈ లోపల గోవిందుడు లాడం మేకు తీసి తన వద్ద ఉంచుకొని ముందుకు సాగాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండటం కనిపించింది. షాయిమేకు పోవటం చేత ఒక బండి చక్రం ఊడి వచ్చేసింది. బండి పక్కన ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆయన గోవిందుణ్ణి చూడగానే, అబ్బి, నీ దగ్గర ఏదైనా మేకున్నదా? నేను త్వరగా నగరం చేరాలి. మధ్యదారిలో ఎక్కడో షాయిమేకు పడిపోయింది. ఈ దిక్కుమాలిన ప్రదేశంలో ఇంత ఇనుప ముక్క కూడా ఉన్నట్టు కనపడదు అన్నాడు. గోవిందుడు తన వద్ద ఉన్న లాడం మేకు తీసి దాన్ని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు. చక్రం గట్టిగానే పట్టింది. ధనికుడి ప్రాణం లేచి వచ్చినట్టయింది. నువ్వు కూడా నగరానికే పోతున్నావేమో, బండిలో రా అంటూ ధనికుడు గోవిందుణ్ణి తన వెంట నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు. ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవి అయ్యాయి. అది తన కుటుంబానికి 2 మాసాలు సరిపోతుంది. తన తండ్రి ఏనాడో అన్నమాట ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఒక చిన్న లాడం మేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది. గోవిందుడు నగరంలో తన కుటుంబానికి 1 రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకొని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్కనున్న చెట్ల వెనుక నుంచి ఏవో అర్ధనాదాలు వినిపించాయి. గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒక చోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు. అతను చాలాసేపు నడిచాక ఒక చోట 6 పిల్లలు, ఒక స్త్రీ కనిపించారు. అందరూ దీనస్థితిలో ఉన్నారు. ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య. పిల్లలందరూ ఆమె సంతతి. మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాం. మా పిల్లలు పూల కోసం అడవిలో జొరబడ్డారు. వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్ళాను. ఇంతలో పొద్దుకింది. మాకు దారి తెలియలేదు. ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం. నిన్ననల్లా మాకు దారి దొరకలేదు. అన్నము నీళ్లు లేకపోవటం చేత మాకు తిరిగే శక్తి కూడా పోయింది. ఇక్కడి నుంచే కేకలు పెట్టాం. మా మొర ఆలకించిన వాళ్ళు లేరు. ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటీశ్వరుడి భార్య. మీకు వచ్చిన భయమేమీ లేదు. నేను మీకు దారి చూపిస్తాను, నా వెంట రండి అన్నాడు గోవిందుడు. నాయనా, మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేము. మాకిప్పుడు కావాల్సింది పట్టెడు అన్నం అన్నదాశ్రీ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తి వెళ్ళి తన సంచి తెచ్చాడు. అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు, మిఠాయిలు ఉన్నాయి. వాటిని అతను కోటీశ్వరుడు పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు. కొద్దిసేపట్లో అందరూ అన్నాలు తిన్నారు.
పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది వారికి. వారిని వెంట పెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చి, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. అమ్మయ్యో, మేము ఇల్లు చేరలేం, మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య. ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుణ్ణి పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది. గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో 8 బంగారు కాసులున్నాయి. వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవయ్యాయి. ఒక్క లాడం మేకు ఇంత డబ్బు తెస్తుందని అతడు కలలో కూడా అనుకోలేదు. అతను మరికొన్ని సరుకులు కొనుక్కొని అడవి దారిన బయలుదేరాడు. అడవి నడి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది. అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు. మంత్రి కొడుకు హీనస్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు. బాబు, తమరు లాడం మేకు లేని కారణం చేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు. అంతా విని మంత్రి కొడుకు, చూడు గోవిందు, సరిగ్గా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండటానికి నౌకరుగా కావాలి. నా వెంట నగరానికి వచ్చేయి, నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అన్నాడు. ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు. కథ సమాప్తం.